నమస్తే. ఎట్టకేలకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి తేదీలు ఖరారు కావడం జరిగింది. కాసేపటి క్రితమే ఎన్నికల అధికారులు కూడా వాటిని అన్నింటి డేట్ను ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ఎన్నికలు ఉండబోతున్నాయి, ఎప్పుడు నామినేషన్లు వేయాలి, ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి, ఎప్పుడు పోలింగ్ ఉంటుంది, ఎప్పుడు కౌంటింగ్ ఉంటుంది, చైర్మన్ల యొక్క ఎన్నిక ఎప్పుడు ఉండబోతా ఉందన్నటువంటి అన్ని వివరాలను సైతం కూడా కాసేపటి క్రితమే ఎన్నికల అధికారులు ధృవీకరించడం జరిగింది. ఎన్నికల అధికారులు వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో మొత్తానికి చాలా రోజులుగా ఊరిస్తున్నటువంటి ఇగొచ్చింది డేటు అగొచ్చిందని చెప్పేసి కొంత ఊరిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఎట్టకేలకు దానికి ముహూర్తం సైతం ఖరారు చేయడం జరిగింది అధికారులంతా. దాంట్లో భాగంగానే రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు, 121 మున్సిపాలిటీలు ఉంటే దాంట్లో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు 116 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంతేకాకుండా 2996 వార్డులు ఉన్నాయి. దాంట్లో ఏంటిది మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ పరిధిలో 10 కార్పొరేషన్లు ఉంటే 7 కార్పొరేషన్లకి 121 మున్సిపాలిటీలు ఉంటే 116 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 28వ తారీఖు నుంచి అంటే రేపటి నుండి నామినేషన్లు ఎవరైతే ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది కదా ఎన్నికల సంఘం. దాంట్లో భాగంగానే ఎక్కడైతే ఏ రిజర్వేషన్ అయితే వచ్చిందో ఆ సంబంధించినటువంటి వాళ్ళంతా రేపటి నుంచి నామినేషన్ పత్రాలు అక్కడ సమర్పించుకోవచ్చు. ఏది ఎలక్షన్ అధికారులకి మీ సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్ పరిధిలో కానీ మీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆఫీసులలో ఎన్నికల అధికారులు ఉంటారు, వాళ్ళకి మీ యొక్క నామినేషన్ పత్రాలని రేపటి నుంచే ఇవ్వచ్చు. ఎన్నికలు మరి 13వ తారీఖున కౌంటింగ్ ఉండబోతా ఉన్నది, 11వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఫిబ్రవరి 11న ఎన్నికలు, ఫిబ్రవరి 11కు రేపటి నుంచి ఈ యొక్క నామినేషన్లు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి ఎగ్జాక్ట్లీగా 15 రోజుల టైం ఉంది. 15 రోజుల టైంలోనే ఎన్నికలకి నామినేషన్లకి ఎగ్జాక్ట్గా 15 రోజుల గ్యాప్ ఉంది. ఈ 15 రోజులలోనే మీ నామినేషన్లు వేయాలి, నామినేషన్లని పరిశీలించేటువంటి కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే విత్డ్రా కావాలనుకుంటున్నారో మధ్యలో వాళ్ళకు కొంత టైం ఉంటుంది, వాటన్నిటి కూడా స్క్రూటీ చేయాలి. దాని తర్వాత మాత్రమే ఎన్ని నామినేషన్లు వచ్చినాయి, ఎంతమంది ఆయా వార్డులో ఎంతమంది పోటీ చేస్తూ ఉన్నారు అన్నటువంటిది ఎన్నికల అధికారులు చివరిలో ధృవీకరిస్తారు. దాని తర్వాతనే 11వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉంటాయి. 11వ తారీఖున ఎన్నికలు జరిగితే 13వ తారీఖున కౌంటింగు, నెక్స్ట్ 16వ తారీఖున చైర్మన్ అండ్ మేయర్ యొక్క ఎన్నిక ఉండబోతూ ఉన్నది. సో ఒకసారి చూద్దాం ఎప్పుడెప్పుడు ఈ సంబంధించినటువంటి షెడ్యూల్ ఉన్నది అనేది ఒకసారి చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 11వ తేదీన ఓటింగ్ జరగబోతా ఉంది. 13వ తేదీన ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ఉండబోతుంది. ఈ విషయాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కాసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. 2026 జనవరి 28వ తేదీ అంటే రేపటి నుంచి ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. ఎంతమంది? 52,43,000 మంది ఓటర్లు. 2,996 ఏమో వార్డులు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు మొత్తానికి 52 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఏది 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలు రేపటి నుంచి నామినేషన్లు ఉండబోతా ఉన్నాయి. ఒకసారి చూసుకున్నట్టయితే ఆ తేదీలు ఏంటిదంటే ఎన్నికల కీలక వివరాలు చూస్తే జనవరి 28వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ, రేపటి నుంచి నామినేషన్లు తీసుకుంటారు. నామినేషన్లకు చివరి తేదీ ఎప్పుడు అంటే 30 అంటే 28, 29, 30 అంటే 3 రోజుల పాటు ఎన్నికల మీరు ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వాళ్ళు 3 రోజులలోనే నామినేషన్లు వేయాలి. ఎప్పటి వరకు? జనవరి 30వ తారీఖు వరకు నామినేషన్లకు చివరి తేదీ అది. జనవరి 31వ తేదీన నామినేషన్లు అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. 31వ తేదీన నామినేషన్లు ఎవరెవరైతే నామినేషన్ వేసిందో నామినేషన్ పత్రాలను సరిగ్గా నింపిల్లా లేదా, ఏమైనా లేకపోయినట్టు దాని తప్పుడు సమాచారం ఉందా అనేది ఆ రోజు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎవరు అధికారులు చేస్తారు. ఫిబ్రవరి 1న నామినేషన్ల స్క్రూటీపై అభ్యంతరాల స్వీకరణ ఉండబోతా ఉంది. ఫిబ్రవరి 1న నామినేషన్ల స్క్రూటీపై అభ్యంతరాల స్వీకరణ, ఫిబ్రవరి 2న అభ్యంతరాలపై తుది నిర్ణయం ఉండబోతా ఉన్నది. ఫిబ్రవరి 2న ఎవరైనా అభ్యంతరాలపై తుది నిర్ణయం అంటే ఏమైనా కొట్టేసినటువంటి వాటి ఉంటాయి కదా, ఎందుకు కొట్టేసినావనో లేకపోతే ఎందుకు తిరస్కరించినావు అని చెప్పేసి ఆ అభ్యర్థులు అడిగితే ఆ రోజు దాంట్లో మరి ఏమైనా నిర్ణయాన్ని కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు అభ్యంతరాలపై తుది నిర్ణయం. ఫిబ్రవరి 3న నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉండబోతుంది. అదే ఫిబ్రవరి 3న పోటీ చేసేటువంటి అభ్యర్థుల ఫైనల్ లిస్టు సాయంత్రం వరకు. ఫిబ్రవరి 3న నామినేషన్ల విత్డ్రా ఎవరెవరైతే నామినేషన్ వేసినా కానీ
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఇక దేనికో దానికి వాళ్ళు కొంత లొంగిపోయి నామినేషన్ విత్డ్రా చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. కొంతమంది ఉత్తనే డమ్మింగ్ వేస్తారు. తర్వాత కొన్ని పైసలు వస్తాయి, లేదా వాడిస్తాడు పైసలు వీడిస్తాడు కదా, నన్ను ఊకోమంటే నేను ఊకుంటా కదా అన్నటువంటి కొంత కోణంలో కూడా కొంతమంది వేస్తారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. మన వార్డు నెంబర్లలో కూడా చూస్తూ ఉన్నాం కదా, ఇటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉన్నాయా. సో దాంట్లో భాగంగానే 3వ తారీఖున నామినేషన్లు విత్డ్రాకు అవకాశం ఉంటుంది. సాయంత్రం వరకు ఎంతమంది పోటీలో ఉన్నారు, ఏ వార్డులో ఎంతమంది పోటీ ఉన్నారు అనేది ఆ రోజు 3వ తారీఖున, ఫిబ్రవరి 3వ తారీఖున తెలిసేటువంటి అవకాశం. ఫైనల్ లిస్ట్ని ప్రకటిస్తారు. ఇక ఫిబ్రవరి 3వ తేదీ ఫైనల్ అభ్యర్థుల ప్రకటన అదే రోజు. ఇక ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్. ఇక 3వ తారీఖు నుంచి అసలైనటువంటి ప్రచారం ఉంటుంది అన్నట్టు. 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు, 10వ తారీఖు వరకు. ఎందుకంటే ఇక 3వ తారీఖున ఫైనల్ అవుతుంది కదా, అభ్యర్థి ఎవరున్నారు బరిలో అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ పోలింగ్కును దానికి ఒక వారం రోజుల టైం ఉన్నది మళ్ళీ ప్రచారం చేసుకోవడానికి ఎక్కువగా ఫైనల్ అయినటువంటి అభ్యర్థులు. 13వ తారీఖున కౌంటింగు, ఫిబ్రవరి 16వ తేదీన మేయర్లు, చైర్పర్సన్ల ఎంపిక ఉండబోతా ఉన్నది అన్నట్టు. మొత్తానికి ఈ నెలలోనే ఫిబ్రవరి 13వ తారీఖు వరకే ఎన్నికలని అన్నీ కూడా పూర్తి చేయాలి. 16వ తారీఖు ఏదైతే ఉందో 16వ తారీఖున చైర్మన్లు, మేయర్ల యొక్క ఎన్నిక ఉండబోతా ఉంది. ఇక చైర్మన్, మేయర్ల ఎన్నికంటే ఇక వాళ్ళని ఎన్నుకునేది అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి వాళ్ళే ఎన్నుకుంటారు. కాబట్టి ఇక ఓటర్లతో పెద్ద పనేమి లేదు. కాబట్టి మొత్తానికి 13వ తారీఖు వరకు ఎన్నికల ప్రక్రియ, మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తిగా సమాప్తం కాబోతా ఉన్నది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ రిజల్ట్స్ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక నెలల గ్యాప్లోనే ఆ ఎన్నికలు కూడా నిర్వహించాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇన్ని రోజులు వెయిట్ చేసినటువంటి ఎప్పుడు వస్తుంది ఈ అసలు ఇంకా పెండింగ్లోగా పడతాయా? ఒక పక్కన మంత్రుల మధ్యలో సయోధ్య లేదు, ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ తిరుగుతున్నాడు బయటి దేశాలలో. ఇప్పుడు ఏమైనా ఇట్లా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి కొంత సందిగ్ధతలో ఉన్నటువంటి వాళ్ళకి కాసేపటిక్రితమే ఎన్నికల అధికారులు వాళ్ళంతా కూడా కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి దాని యొక్క వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి నామినేషన్లు, 11వ తేదీన పోలింగు, ఫిబ్రవరి 13వ తారీఖున కౌంటింగ్ ఉండబోతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.